మందు తాగానే కిక్కెందుకొస్తుంది? తెల్లారగానే తల పగిలిపోయి హ్యాంగ్ ఓవర్ ఎందుకొస్తుంది? సింపుల్ లాజిక్ మావా. మనం తినే బిర్యానీ అరగటానికి గంటలు పడుతుంది, కానీ ఆల్కహాల్ కి వేఏపీ ఎంట్రీ ఉంటుంది. నువ్వు తాగిన వెంటనే అది పొట్టలో డైజెస్ట్ అవదు, నేరుగా రక్తంలో కలిసిపోయి బుల్లెట్ స్పీడ్ తో లివర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే అసలు యుద్ధం మొదలవుతాయి. మన లివర్ ఆల్కహాల్ ని ఒక విషం లాగా చూస్తుంది. వెంటనే దాన్ని బ్రేక్ చేసి ఎసిటాల్డిహైడ్ అనే కెమికల్ గా మారుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎసిటాల్డిహైడ్ నువ్వు తాగిన మందు కంటే 10 రెట్లు డేంజర్. నీ లివర్ కి గంటకి ఒక పెగ్గుని మాత్రమే క్లీన్ చేసే కెపాసిటీ ఉంటుంది. నువ్వు గ్యాప్ లేకుండా బాటిల్స్ లేపేస్తుంటే లివర్ చేతులు ఎత్తేస్తుంది. దాంతో ఆ విషం బాడీ అంతా పాకిపోతే ఆ విషం వల్లే నీకు తలనొప్పి, వాంతులు. దీన్నే హ్యాంగ్ ఓవర్ అంటాం. అంతేకాదు, మందు నీ బాడీలో నీళ్లను లాగేస్తుంది, మెదడు ఎండిపోయినట్టు అయిపోతాయి. సో హ్యాంగ్ ఓవర్ అంటే జబ్బు కాదు, నిన్ను కాపాడలేక నీ లివర్ వేసిన కేక. తాగేటప్పుడు మధ్యలో నీళ్లు తాగు, లివర్ ని పతకనివ్వు. మందు తాగానే కిక్కెందుకొస్తుంది? తెల్లారగానే తల పగిలిపోయి హ్యాంగ్ ఓవర్ ఎందుకొస్తుంది? సింపుల్ లాజిక్ మావా. మనం తినే బిర్యానీ అరగటానికి గంటలు పడుతుంది, కానీ ఆల్కహాల్ కి వేఏపీ ఎంట్రీ ఉంటుంది. నువ్వు తాగిన వెంటనే అది పొట్టలో డైజెస్ట్ అవదు, నేరుగా రక్తంలో కలిసిపోయి బుల్లెట్ స్పీడ్ తో లివర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే అసలు యుద్ధం మొదలవుతాయి. మన లివర్ ఆల్కహాల్ ని ఒక విషం లాగా చూస్తుంది. వెంటనే దాన్ని బ్రేక్ చేసి ఎసిటాల్డిహైడ్ అనే కెమికల్ గా మారుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎసిటాల్డిహైడ్ నువ్వు తాగిన మందు కంటే 10 రెట్లు డేంజర్. నీ లివర్ కి గంటకి ఒక పెగ్గుని మాత్రమే క్లీన్ చేసే కెపాసిటీ ఉంటుంది. నువ్వు గ్యాప్ లేకుండా బాటిల్స్ లేపేస్తుంటే లివర్ చేతులు ఎత్తేస్తుంది. దాంతో ఆ విషం బాడీ అంతా పాకిపోతే ఆ విషం వల్లే నీకు తలనొప్పి, వాంతులు. దీన్నే హ్యాంగ్ ఓవర్ అంటాం. అంతేకాదు, మందు నీ బాడీలో నీళ్లను లాగేస్తుంది, మెదడు ఎండిపోయినట్టు అయిపోతాయి. సో హ్యాంగ్ ఓవర్ అంటే జబ్బు కాదు, నిన్ను కాపాడలేక నీ లివర్ వేసిన కేక. తాగేటప్పుడు మధ్యలో నీళ్లు తాగు, లివర్ ని పతకనివ్వు.